హే మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరనుకుంటున్నారు? మా బ్రో శ్రీకాంత్. నేను మా అమ్మ. హే నా ఫేస్ చూసి భయపడకండి అబ్బా, హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వచ్చాను కదా, నా ఫేస్ అలా ఏడ్చింది. నాకు హల్దీ ఫంక్షన్ అంటే చాలా ఇష్టం అండి. నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. ఇట్లా హల్దీ ఫంక్షన్కి నేను ఎప్పుడు అటెండ్ అవుతానా, ఎవరి పెళ్ళికి అని అనుకున్నాను. ఫైనల్గా నేనైతే ఈ పెళ్ళికి అయితే అటెండ్ అయిపోయాను. ఇది వచ్చేసి మండే రోజు ఫిబ్రవరి 26 మండే రోజు అయితే హల్దీ ఫంక్షన్ ఈవినింగ్ 5 or 5:30కి స్టార్ట్ అయిందనమాట. నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాను హల్దీ ఫంక్షన్ కోసం అని తొందరగా బయలుదేరాను. ఇంకా పెళ్ళికొడుకు అయితే మా పిన్ని అయితే వాళ్ళ అమ్మగారు అనమాట, పసుపు అయితే రాస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 3 పిల్లలు, 2 కొడుకులు 1 కూతురు. ఇక్కడ పెద్ద కొడుకు అనమాట, కూతురికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, నెక్స్ట్ వస్తుంది తనేని. ఇక్కడ వీళ్ళ నేమ్స్ ఏంటంటే 3 సేమ్ అనమాట, ఎస్తోనే స్టార్ట్ అవుతాయి. పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి వచ్చింది ఎల్లో డ్రెస్. వీళ్ళ 3 నేమ్స్ సేమ్ అని చెప్పాను కదా. పెళ్ళికొడుకు పేరు శ్రీకాంత్, వాళ్ళ చెల్లి పేరు స్వాతి. ఇక్కడ మీకు రైట్ సైడ్ వాల్ కానుకొని కనిపిస్తున్నాడు కదా ఎల్లో టీషర్ట్, తను వచ్చేసి శ్రీను అనమాట. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఇప్పుడు పెళ్లి కూతురి పేరు కూడా ఎస్తోనే స్టార్ట్ అనమాట, శ్రీలక్ష్మి లహరి. ఇప్పుడు వీళ్ళందరూ ఎస్ ఫ్యామిలీ అయ్యారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఆ పసుపు పూయటానికి అనేది వెళ్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒకరి మొహాలకి ఒకరు పసుపు అయితే పెట్టుకుంటున్నారు. నాకు పెట్టొద్దు అని అంటున్నారు చాలామంది. నేనైతే అడిగి మరీ పూపించుకున్నాను పసుపు. ఆంటీ అయితే అమ్మ అడిగి మరీ నువ్వే పూపించుకుంటున్నావు పసుపు అని అంటున్నారు. అంటే నేను తర్వాత వెళ్ళాను అనమాట, నేను షూట్ చేయడం ఆపేసినాక వెళ్ళాను. అసలు బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయిపోతుందని ఫాస్ట్గా పూసేసేయండి ఎవరెవరు పోయాలో, ఇంకా వాటర్ స్టార్ట్ చేద్దామా అని కెమెరా వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో అందుకనే తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది వేయటము. భలే అనిపించింది, దగ్గర ఉండి నేను చూడటం కదా ఫస్ట్ టైం, నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే ఒక్కొక్కరు సరదా పడుతున్నారనమాట, నేను పట్టుకుంటా అని ఆ జల్లెడిని. ఒకరి తర్వాత ఒకరు వెళ్తూనే ఉంటారు అమ్మాయిలు, చూడండి బ్యాక్ సైడ్. భలే అనిపించింది నాకు. అసలు నేను కూడా అక్కడ ఉండాలనిపిస్తుంది, కానీ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా వెళ్ళలేదు. అక్కడ చూడండి అమ్మాయి తొందరపడిపోతుంది, నేను వెళ్తా అని. ఇక్కడ సాంగ్స్ అనేది మూవీ సాంగ్స్ అనేది పెట్టారు, కానీ మనకి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ వాయిస్ అంతా జరిగిన వాయిస్ మొత్తం నేను మ్యూట్లో పెట్టాను. ఇంకా వాయిస్ ఉంటే అసలు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో చూస్తూ మనం. కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యూజిక్ వస్తూ ఉంటుంది కాబట్టి కాపీరైట్స్ పడకుండా ఉండడం కోసం నేను మ్యూట్లో అయితే పెట్టేశాను అనమాట. లేదంటే ఇంకా వీడియో ఇంకా చాలా బాగుండేది, హైలైట్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నప్పుడు. ఇక్కడ అంతా ఇట్లా జరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ తప్పదు కదా మనకి, ఈ కాపీరైట్స్ లేకపోతే ఎంత బాగుంటుంది. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా బాగా తీశారండి, వీడియోస్ అయినా ఫొటోస్ అయినా చాలా బాగా తీశారు. ఇంకా వీళ్ళంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేశారు, అది ఇంకా హైలైట్ అనమాట. అసలు వీడియో ఎడిటింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది వీళ్ళది. అసలు ఇక్కడ వాటర్ స్టార్ట్ అయింది, కానీ తర్వాత అందరి మీద వేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి చలేసింది అనమాట. అసలు పాపం తట్టుకోలేకపోయాం మేమందరం. ఆ చలికి అందరూ వణికిపోతున్నారు, అంతగా చలి అనమాట. ఎందుకంటే మాకు ఆంధ్రాలో చలి ఎక్కువ ఉంటుంది, అందులో మా శ్రీకాకుళం ఏరియా సైడ్ అయితే ఇంకా కొండలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు చలి ఎక్కువ అనమాట. సో అసలు చాలా తట్టుకుంటున్నారు అందరూ ఆ చలికి. అసలు ఇంకా నా దగ్గర ఫొటోస్ వీడియోస్ మిస్ అయిపోయాయి అనమాట, నా దగ్గర లేవు. అసలు అవి ఇంకా చాలా బాగున్నాయి ఫొటోస్. ఆ గ్యాంగ్ మేమంతా ఫొటోస్ దిగాము, అవి చాలా బాగుంటాయి, కానీ నా దగ్గర లేవు. మేము వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో నీ తొక్కలో సోదేంటి అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, సరేలేండి ఆపేస్తానులే, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.